స్థాపన సందర్భంగా మనమందరం ఇలాగ చేరువచ్చాం. కొన్ని నిమిషాలే దేవుని వాక్యాన్ని మనం చూసుకొని తదుపరి భౌతికాన్ని సమాధిస్తూ వెళ్తాం. ఇలాగ మనమందరం కలిసి రావడం ద్వారా దేవుని పరిశుద్ధమైన వాక్యం ద్వారా ఆదరణకర్త తండ్రి విడవబడిన కుటుంబాన్ని, విశేషంగా బిడ్డలను వారిని ఆదరించి ధైర్యపరచాలని మన ప్రార్థన. సమయంలో లూకా సువార్త 1వ అధ్యాయం తీసుకుందాం. వీళ్ళంత వరకు కూర్చోడానికి ప్రయత్నం చేయండి. లూకా సువార్త 1వ అధ్యాయం 45వ వచనం చదువుతున్నాను. 45వ వచనం. ఇక వచ్చేవారు ఎక్కడ కూర్చోండి, రండి చూసుకోండి, చూసి వెళ్ళండి, కూర్చోండి. తదుపరి మళ్ళీ ఎవరైనా చూడకపోతే వారికి అవకాశం ఇస్తాము. 45వ వచనం. ప్రభువు ఆమెకు తెలియచేయించిన మాటలు సిద్ధించునుగాక, నమ్మిన ఆమె ధన్యురాలని నేను ప్రార్థన చేస్తున్నా. ప్రియమైన తండ్రి, ఆ సోదరి రత్నమ్మ విషయంలో ఈ మాట వాస్తవమని మేము నమ్మి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ మాట ఆమె జీవిత అనుభవంగా మీరు మార్చిన దినానికి స్తోత్రాలు. ఈ సమయంలో దినవరామని మీరు బావిలోకి పిలుచుకున్నారు. ఆమె దేహం ఈ వాక్యాన్ని సంబంధించి మేము సమాధి కొనిపోకముందు తెచ్చిన ఈ మాటలకై స్తోత్రాలు. ఈ మాటల ద్వారా కావాల్సిన ఆదరణ మీరు అనుగ్రహించాం. యేసు నామమును స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. నమ్మిన ఆమె ధన్యురాలు అని. ఎందుకో ఆమె ధన్యురాలు రత్నమ్మ గురించి ఈరోజు ఖచ్చితంగా నొక్కి వక్కానించగలిగిన విషయం రత్నమ్మ ధన్యురాలు అని. బైబిల్లో ఇలాంటి మాటలు కొంతమందిని గురించి మనం చూస్తాము. అయితే విశేషంగా ఎవరైతే నమ్మారో వారందరిని గురించి మాట ఎంతో వాస్తవము అని. ఆమె ధన్యురాలు అని. ఈ రోజున రత్నమ్మ ప్రభులో నిద్రించింది. ప్రభు ఆమెను తీసుకున్నాడు. మనం ప్రశ్నించలేము దేవుణ్ణి, అది ఆయన చిత్తమైంది. అయితే ఈ మాట ప్రకారం మనం చూస్తే ఆమె ధన్యురాలు అని. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనంలో అంతటి ఇప్పటి నుండి ప్రభునందు మృతులు ధన్యులు అని. కాబట్టి అటువైపుగానే వెళ్తాం ధన్యులు అంటే. ఎందుకు ధన్యులు అంటే వారు ప్రభునందు మృతి నొందారు కాబట్టి ధన్యులు. ఆ తర్వాత 3 ముఖ్యమైన సంగతులు అక్కడ మనం చూస్తాం. ఏంటి ఆ 3 ముఖ్యమైన సంగతులు అని అంటే, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 13వ వచనం చదువుతాను, దయచేసి మీరు గమనించాలి. 14వ అధ్యాయం 13వ వచనం. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. ఇక్కడ మొదటి తలంపు, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు అని. లోకంలో ఏ ఒక్కరి జన్మైనా గురించి వ్రాయబడింది దేవుని వాక్యం ఏంటంటే, వారు శ్రమానుభవమునికే జన్మించుచున్నారు అని. ఇది ఒకరి గురించి కాదు, ప్రపంచంలో ఆకాశం మీద జన్మించిన మానవులందరి విషయంలో కూడా ఈ మాట వాస్తవము అని. కాబట్టి లోకంలో ఒక వ్యక్తి యొక్క జన్మ శ్రమానుభవం కొరకు అనేది మాట మనం చూస్తాం. అది ప్రతి మనిషి విషయంలో వాస్తవమే. అయితే ఇంకో మాట, కొంతమంది మరణాన్ని గురించి ఏం రాయబడింది అంటే 14వ అధ్యాయం 13వ వచనంలో, వారు తమ ప్రయాసములు శ్రమను మాని అని. రత్నమ్మ విషయంలో అదే.
వాస్తవంగా ఆమె జన్మను బట్టి చూస్తే శ్రమానుభవంకే జన్మ. ఈ లోకంలోనే కాదు, లోకం విడిచిన తర్వాత కూడా ఒక వ్యక్తి పాపంలో మరణిస్తే ఆ వ్యక్తి నిత్యత్వం కూడా శ్రమానుభవంతో కూడిందే. అందుకనే ఇదే 14వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తాము, అక్కడ వాడు రాత్రింబగళ్ళు నెమ్మది లేని వారై ఉందురు అని. అయితే రత్నమ్మ విషయంలో లోకంలో పాపను బట్టి జన్మించిన, శ్రమానుభవంకు జన్మించిన, ఈరోజు ఆమె మరణించినప్పుడు ఆమెకు శ్రమానుభవం లేదు, బాధ లేదు, ప్రయాసమిక లేదు. ఆమె ప్రయాసములు మానింది అని. అవి శారీరకంగా మాత్రమే కాదు, నిజమే, నేను ఎరిగినంత మటుకు చిన్న వయసు నుంచి కూడా రకాలైన మరి ఇబ్బందుల్లో కూడా వెళ్తూ వచ్చింది. ఆ తర్వాత భర్తను దావీదును ప్రభుత్వ తీసుకోవడం, పిల్లలు, వారిని కూర్చిన సంగతులు, అనేకమైన విషయాలు, ఏదో బాధ్యత భారంతో కూడిన పరిస్థితిలో తాను కొనసాగుతూ వచ్చింది. ప్రభువును స్తుతిస్తున్నా, వాటన్నిటిలో కూడా స్థిరంగా ప్రభువులో నిలిచి ఆమె కొనసాగడానికి ప్రభు సహాయపడుతూ వచ్చాడు. అయితే ఈ దినాన ఆమె ప్రభులో నిద్రించింది, పాపలో జన్మించింది, అయితే ప్రభులో మరణించింది. అందుకనే దేవుని వాక్యం ఏం చెప్తుంది ఆమెను గురించి? ఆమె తన ప్రయాసములు మాని. ఇక ఆమెకు దుఃఖం లేదు, ఏడుపు లేదు, బాధ లేదు. లోకంలో శారీరకంగా లోకరీత్యా లేదు. లోకం విడిచిన తర్వాత ప్రభుతో ఆ ఉంటుంది. కానీ నేను చెప్పిన 14-11 వచ్చిన ప్రకారం అలాంటి బాధ ఆమెకు లేదు అని. ఇది మొదటి మాట. ధన్యులు అనే దానికి మొదటి మాట ఇది. రెండవ మాట మనం చూస్తే ఇక్కడ 14వ అధ్యాయం 13వ వచనం దయచేసి చూడండి. 13వ వచనం, వారు విశ్రాంతి పొందుదురు అనే మాట. కాబట్టి ఈరోజు రతమ్మ ఎక్కడికి వెళ్ళింది అంటే ఆమె విశ్రాంతిలోనికి వెళ్ళింది అని. ఇది దేవుని వాక్యం. ఇక్కడ అంటాడు 14వ అధ్యాయం 13, నిజమే అంటే ఎవరో ప్రశ్నిస్తున్నారు, అవునా ప్రభునందు మృతులు ధన్యుడేనా? అవునా, అవును, నిజమే అని. రెండవ మాట ఏం చెప్పారంటే వారు విశ్రాంతిలో ప్రవేశించుతున్నారు. రథంలోకి వచ్చిన నిశ్చయిత ఉంది కాబట్టి మనం ధైర్యపడం, ఏడవం, దుఃఖపడం, బాధపడం నిజమే. మరణం ద్వారా ఎడబాపు కుటుంబంలో రథ సంబంధులుగా లేక సవిశ్వాసులుగా కొంత కష్టము, దుఃఖము, బాధ మనకు కలగజేస్తుంది. కానీ అయితే ప్రభు మాట ఆమెను గురించి చెప్పే ఆ మాటను బట్టి ఒక ఆదరణ, ధైర్యం మనకు కలుగుతుంది. కాబట్టి రెండవ తలంపు, ఆమె విశ్రాంతిలో ప్రవేశించింది అనే ఈ మాట మనం చూస్తాం. దేవుని వాక్యం స్పష్టంగా చెబుతుంది. ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయం 9-10 వచనాల్లో దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది అని వాక్యం చెబుతుంది. కాబట్టి ఈమె అలాంటి విశ్రాంతిలో ప్రభుతో కూడా ప్రవేశించింది. వాస్తవంగా క్రీస్తులో మృతులందరిన మృతులు వారు ప్రభు వారి కొరకు సిద్ధపరిచిన విశ్రాంతిలో ప్రవేశించడానికే వారు మరణిస్తారు. కాబట్టి మరణం, రత్నమ్మ గారి మరణం ఆమెను ఈ లోకంలోనే కాదు, నిత్యత్వంలో శ్రమ, బాధ, దుఃఖం లేకుండా ఆమెను చక్కని విశ్రాంతిలోకి తీసుకుని వెళ్ళింది. ఆ మరణమే కన్నా రాకపోతే ఆమె శరీరంలో ఇంకా ఉండేదే. శరీరంలో జీవించేంత కాలం ఎవరమైనా రక్షణ పొందిన వారమైనా ఆ రకాలైన ఇబ్బందులు ప్రపంచంలో జీవితంలో అనుభవించవలసిన వారమే. అయితే అవన్నీ మాని ఇప్పుడు రెండవదిగా ఆమె ప్రభులో విశ్రాంతిలో ప్రవేశించి ఉంది అని దేవుని వాక్యాన్ని బట్టి మనం ఖచ్చితంగా ఆ మాట చెప్పగలము అని. తర్వాత మూడవది మరొక మాట మనం చూస్తాం. 14వ అధ్యాయం 13వ వచనం చివరి భాగం, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచూ ఉన్నాడు అని. వారి క్రియలట వారి వెంట పోతాయి. ఆమె క్రియలు ఏంటో మన దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళకు తెలుసు. ఆమె లోకంలో జన్మించి రక్షించబడిన తర్వాత ప్రభు కొరకై ఆమె ఏం చేసిందో, ఆమె ఎలాగా జీవించిందో, ప్రభు కొరకై ఏ పని చేసిందో, ప్రార్థన చేసిందో, ప్రయాసపడిందో, ఇతరుల కొరకై ప్రార్థించిందో, మందిరంలో దేవుని ప్రజలతో కలిసి వారి మధ్య ఏ పరిచయం చేసిందో, పని చేసిందో,
కాబట్టి ఆ పరిచర్య అంతటికి అదే క్రియలు అంటే వారి క్రియలు వారు వెంట పోవును అని. ఇది ఎలాగుందంటే ఒక కూలివాడు ఉదయకాలంనే పొలానికి పంపబడితే యజమానుడు పంపిస్తే సాయంకాలం అయ్యేటప్పటికి వాళ్ళంతా చేసి వచ్చిన తర్వాత ఏమంటాడు, అయ్యా నాకు కూలి ఇవ్వు. ఏం చేసావంటే ఇదిగో అది చేసా, ఈ పని చేసా అని అంటాడు. అలాగే క్రైస్తవ జీవితం యొక్క ముగింపు ప్రభుత్వం కూడా వెళ్ళినప్పుడు వారి క్రియలు వారు వెంట పోతున్నాయి. బైబిల్ చెబుతుంది 1 కొరింథీ 15:50 ప్రభునందు మీ ప్రయాసం ఏం కాదట, వ్యర్థము కాదు అని. వారి క్రియలు వారు వెంట పోను అన్నప్పుడు వారి క్రియలకు తగిన ప్రతిఫలం, తగిన బహుమానం వారు పొందుతారు అని. అందుకనే ప్రభునందు మృతినందిన మృతులు ఎవరటండి? కాబట్టి ఈ లోకంలో దేహంలో జీవించే కాలంలో మనందరికీ కూడా ఇక్కడ ఒక హెచ్చరిక ఏంటంటే, రక్షణ పొందిన తర్వాత ప్రభు కొరకు జీవించు, ప్రభు కార్యాల్లో పనులు ఉండడం అనేది అది శాశ్వతమైనటువంటి ప్రతిఫలం, బహుమానాన్ని మనం తీసుకుని వస్తుంది. సరే, 3 మాటలు చెప్పారు, 2 మాటలు తలముఖమని రావాలి. 1 చెప్పుకున్నాం, వారికి ఇక శ్రమలు ప్రయాసం లేవు. 2వ చెప్పుకున్నాం, వారు విశ్రాంతిలో ప్రవేశించారు. 3వ చెప్పుకున్నాం, కూలివానికి వారి పని పూర్తి చేసిన తర్వాత వారి క్రియలు వారు వెంటపోతే వారు తగిన ప్రతిఫలం వారు పొందబోతున్నారు. నిజమే, ప్రభు చెప్పాడు 22వ అధ్యాయం 12లో, వారి క్రియలు చొప్పున వారికి ఇచ్చులు సిద్ధపరిచే జీతం నా యొద్ద ఉన్నది అని. ఈ మరణమైన అనుభవం కూడా పోకపోతే ఈ 3 అంతుల దీవెన అనుభవంలో ఏమాత్రం పోరు. సరే, ఇప్పుడు ముగింపుగా మరొక మాట ఇక్కడ నేను మీకు జ్ఞాపకం చేస్తే, దయచేసి ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 20వ అధ్యాయము ప్రకటన గ్రంథం 6వ వచనం చదువుతున్నాను. ఈ మొదటి పునరుత్థానంలో పాల్గొన్న వారు ధన్యులను పరిశుద్ధులైనరు. ఇటు వారి మీద 2వ మరణమునకు అధికారం లేదు. మీరు దేవునికి క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరాలు రాజ్యము. ఇక్కడ 2వ మరణము అనే మాట. ఇటు వారి మీద 2వ మరణమునికి ఏమి లేదంటండి. కాబట్టి రత్నమ్మ గారి మీద కానీ, రత్నమ్మ గారి లాంటి వాళ్ళ మీద కానీ 2వ మరణానికి అధికారము లేదు అని. ఆమె మరణములోంచి ఆత్మీయంగానే కాదు, ఏ రోజు ఒక పాపి రక్షించబడుతున్నారో ఆ రోజు మరణంలో ఉంచి జీవంలోకి దాటుతున్నారు. అయితే ఈ రోజు రక్షణ పొందిన వారు ఒక వ్యక్తి శరీరంలో చనిపోతున్నారు, వారు ఆ నిత్యత్వంలో నిత్యమైన జీవంలో వారు ప్రవేశిస్తూ ఉన్నారు. అంటే వారికి ఏమి లేదు, మరణము లేదు. 21వ అధ్యాయం ప్రకటన గ్రంథం 3వ వచనంలో ఈ మాట చూస్తాం. అక్కడ మరణం ఇక ఉండదు, ఏడ్పైనను దుఃఖమైనను వేదనైనను బాధైనను ఇక ఉండదు. అవును, నిజమే. కనుకనే రత్నమ్మ గారి యొక్క మరణం నిశ్చయంగా ఆమెను శాశ్వతంగా మరణంలో ఉంచి జీవంలోనికి ఆమెను తీసుకొని వెళ్ళింది అని. ఆమె సదాకాలము ప్రభుతో కూడా ఉంటుంది. ఈ ముఖ్యమైన మాట, ఈ లోకంలో రక్షణ పొందిన ఒక వ్యక్తి మరణించకపోతే శరీరంలో జీవించేంత కాలం వారు ప్రభుకు దూరంగానే ఉంటారు. కానీ అయితే మరణించినప్పుడు వారు ప్రభుకు బహు సమీపంగా పోతున్నారు. ప్రభు దగ్గర మరణం లేదు, అక్కడ ఏడుపు లేదు, దుఃఖం లేదు, వేదన లేదు, అక్కడ మరణం లేదు, అక్కడే వెళ్తున్నారు. అదెంతో ధన్యమైన అనుభవం. కాబట్టి రత్నముల గురించి 4వ మాట మనం చెప్పుకోవాలి. అయితే ఇలాంటి అనుభవం రావడానికి ఒక ముఖ్యమైన కారణం, అదే మనం చదివాం. ఆ మాట గురించి 2 మాటలు చెప్పి నేను ముగించేస్తాను. దయచేసి లూకాసు వార్త 1వ అధ్యాయం 45వ వచనం 45. నమ్మిన ఆమె ధన్యురాలు అనేను అని. కాబట్టి ఒక వ్యక్తి మరణించిన తర్వాత ఈ శ్రేష్టమైన ధన్యతలో ఆమె ప్రవేశించడానికి, ఆ వ్యక్తి ప్రవేశించడానికి కారణం ఇక్కడ ఆరంభమవుతుంది. ఏం చేయాలంటే అండి, నమ్మాలి. నమ్మడం అనేది ఒక వ్యక్తిని ఆ శ్రేష్టమైన అనుభవంలోకి తీసుకుని వెళుతుంది. ఏమి నమ్మడము అని. ఒకవేళ ఈ సందర్భాన్ని గురించి నేనే మాట్లాడబోను ఎక్కువ, కానీ
అయితే పైన అంటాడు, దేవుడు తెలియచేయించిన మాటలు నమ్మిన ఆమె ధన్యురాలు. ప్రభు మాట నమ్మడం, ప్రభు మాట నమ్మడము అని అంటే ప్రభునే నమ్మడం. వాక్యం చెబుతుంది, ఆదిలో వాక్యం ఉండను, వాక్యం దేవుని ఉండను, వాక్యం దేవుడి, ఆ వాక్యమే కృపాసత్య సంపడగా మన మధ్యలో ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కాబట్టి నమ్మటం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అందరి విశ్వాసము నమ్మకమే. కాబట్టి రత్నమ్మ ఒక దినం వచ్చింది తన జీవితంలో మేము వెలుగుదాం. ఆమె ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని తన స్వంత రక్షణగా అంగీకరించింది, ప్రభును ఆమె నమ్మింది అని. ఆమె నమ్మిన కారణం చేత ఏం జరుగుతుంది అనే 3-4 విషయాలు మళ్ళీ జ్ఞాపం చేస్తాను. బైబిల్ చెబుతుంది, ఆమె కాదు నమ్మిన ఎవరైనా. 1 మార్క్సు వార్త 2వ అధ్యాయంలో మనం గమనిస్తే 5వ వచనంలో అక్కడ ఈ మాట అంటాడు, ఆయన వారి విశ్వాసములు చూసి కుమారుడా నీ పాపములు. క్రీస్తు యేసునందు ఒక వ్యక్తి యొక్క విశ్వాసం, వాడు ఎంత ఘోర పాపి అయినను ఆ వ్యక్తిని తన పాపం నుంచి తన విడుదల విమోచనం ఇస్తుంది. అది అద్భుతమైన విషయం. 2వ మాటకు వస్తే నమ్మకం అనేది క్రీస్తు యేసునందు విశ్వాసమైన రక్షణని తీసుకుని వస్తుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 8-9 వచనంలో మీరు చూడకే అనే విశ్వాసం ఉంచున్నారు, విశ్వాసం ఉంచు మీ విశ్వాసం ఫలము ఆత్మరక్షణను పొందచ్చు. కాబట్టి రత్నమ్మ జీవితంలో 2వ అనుభవం, 1 తన పాపలు క్షమించబడడం మాత్రమే కాదు, 2వదిగా తన విశ్వాసం ద్వారా కృప చేద్దాం రక్షణ పొందింది అని. ప్రభు చెప్పిన రక్షణ, ఆయన పేరే రక్షకుడు, ఆ రక్షణ ఆమె పొందింది. 3వదిగా ఒక వ్యక్తి యొక్క విశ్వాసం ఆ వ్యక్తిని నీతిమంతుడిగా తీరుస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో కదా మీరు విశ్వాసం ద్వారా కృప చేత ఇప్పుడు నీతిమంతుడిగా తీర్చబడినారు. కాబట్టి రత్నమ్మ జీవితంలో తన అనుభవం 1 పాపను క్షమించుకున్న అనుభవం, 2వదిగా రక్షణ పొందింది, 3వదిగా తాను నీతిగా తీర్చబడింది. నేను అక్కడే ఆగుతాను, ఇంకా కొన్ని సంగతులు ఉన్నాయి. నీతిగా తీర్చబడిన తర్వాత ఒక వ్యక్తి అలాగ ప్రభువులో నిద్రించినప్పుడు ఏ మరణం అంటారు మా మరణానికి వచ్చి? నీతిమంతుని మరణము అని. నీతి ఏం చేస్తుంది అని అంటే ఒక వ్యక్తిని తన మరణం నుంచి తప్పిస్తూ ఉంది. బైబిల్ చెబుతుంది, రోమీయులకు రాసిన పత్రికలో 10వ సామెతల గ్రంథం 10వ అధ్యాయంలో మనం చూస్తాం, నీతి మరణము నుంచి రక్షించును. కాబట్టి రత్నమ్మ ఆ శ్రేష్టమైన అనుగుణం తను రాగలేదు కాబట్టి ఆమె మరణం అది తనకు ధన్యమైంది. అందుకని ఆమెకు వచ్చి నమ్మిన ఆమె ధన్యురాలు. నమ్మి పాప క్షమాపణ ఉంది, నమ్మి రక్షణ పొందింది, నమ్మి నీతిగా పెంచబడింది. కాబట్టి నీతిమంతురాలుగా మరణించి పాపిగా జన్మించిన నీతిమంతురాలుగా మరణించడం తద్వారా ఏమవుతుంది? ఇందాక చెప్పినవి మళ్ళీ చెప్పాలి, ఇంకా మాట చెప్పను కానీ 57వ అధ్యాయం యెషయా గ్రంథంలో ఈ చక్కని మాట మనం చూస్తాం. 2వ వచనం యెషయా గ్రంథం 57వ అధ్యాయము 2వ వచనం దయచేసి చూడండి. ఈ నిశ్చయతోనే ఈ భౌతికాయాన్ని మనం సమాధికి తీసుకొని పోతాం. 1-2 వచనాలు నేను చదువుతున్నాను. నీతిమంతులు నశించను చూచి ఎవరినో దాన్ని మనసును పెట్టరు, భక్తులైన వారు తీసుకొని పోబడుచున్నారు. కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుచున్నారని ఎవరికి తోడు. వారు విశ్రాంతిలో ప్రవేశించుతున్నారు, తమకు సూటిగా ఉన్న మార్గం నడుచువారు తమ పడకల మీద పరుని విశ్రమించుచున్నారు. కనుక నీతిమంతులు వచ్చి వ్రాయబడిన శ్రేష్టమైనటువంటి దివ్యమైన మాటలు ఇక్కడ మనం చూస్తాం. కనుక ఇది రత్నమ్మ అనుభవం. అందుకే లూకా 1:45 నమ్మిన ఆమె ధన్యురాలు. ఈ మధ్యాహ్నం ఆమె భౌతికాయం చుట్టూ చేరి వచ్చిన మనం ఒకవేళ దగ్గర బంధువులు కానీ పరిచయస్తులు కానీ లేక ఈ గ్రామస్తులు ఇరుగు పొరుగు వారు కానీ ఆమె మరణం ద్వారా ప్రభువారి దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఒకవేళ రత్నమే మాట్లాడుతుంది అనుకోండి. నన్ను మీరు ఎరుగుదురు, నేను జన్మించిన జన్మం, జీవించిన జీవితం మీకు తెలుసు. అయితే ఆమె అంటుంది, ఇప్పుడు నేను మరణించాను, ఇప్పుడు నేను క్రీస్తులో నిద్రించాను,
కాబట్టి నా జీవితం ఏమిటి అనే విషయం ఆమె మాట్లాడుతుంది. నేను నమ్మడం ద్వారా నా పాపాలు క్షమించబడ్డాయి, రక్షణ పొందా, నీతిగా తీర్చబడ్డా. అంతేకాదు ఈరోజు నా జీవితంలో నేను ప్రభుతో కూడా ఉండాలని నేను తీసుకొని పోబడ్డాను. కనుక ఈరోజు ఆమె మరణం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్న ఈ పరిస్థితుల్లో ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిగా సవినయంగా ఒక మనవి చేస్తున్నాను. ఏంటి అంటే, నిన్ను గూర్చి మరణ దినాన ఈ మాట చెప్పబడుతుందా అని. ఈయన ధన్యుడు ధన్యురాలు అని చెప్పబడుతుందా. ఆ మాట మనలకు చెప్పాలంటే, మరణం తర్వాత ఈ శ్రేష్టమైన ధన్యతలు మనస్వంతం కావాలి అని అంటే ఆ ముందుకు పదం నమ్మినా నమ్మినా నమ్మినా. నమ్మావా? ప్రభు అయిన యేసుక్రీస్తు విశ్వాసం ఉంచావా? అలాగైతే పాపాలు క్షమించబడా. విశ్వాసం ఉంచావా? అలాగైతే రక్షణ పొందావా? విశ్వాసం ఉంచావా? అలాగైతే నీతిగా తీర్చబడ్డావా? ఒకసారి మనం ప్రశ్నించుకున్నాం. మనం కూడా దీని ముందు ఎప్పుడో మనకు తెలియదు. మరణం ఎప్పుడు వస్తుంది, రథం ఇంత వెళ్ళిపోతుందని అనుకోలే. ఏమికంటే పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు ఈ కుటుంబాల్లో. అయితే ఎందుకో మనకు తెలియదు, అది దేవుని ఇష్టమైంది. కానీ నమ్మిన ఆమె జీవితంలో ఒక మాట చెప్పవచ్చు, దేవుని చిత్తం లేకుండా తల వెంట్రుకలో ఒక వెంట్రుక కూడా రాలదు అని. కాబట్టి ఇలాగా ఆమె జీవితంలో మనం అనుమతించబడడం అనేది మనం ప్రశ్నించాం దేవుణ్ణి, సంశయించాం, సందేహించాం దేవుణ్ణి. కనుక దేవుని చిత్తానికి అప్పగించుకొని బిడ్డలు అలాగే ఇంటి వాళ్ళందరూ కూడా ఆ ప్రకారం ప్రభువులో ఆమె అడుగుజాడలో కొనసాగాలని మనం చేస్తూనే ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాం. ప్రకాష్ ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, పరిశుద్ధ తండ్రి, నీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ సాయంకాల సమయం కొరకై మీ ఘనమైన నామం, రక్షణ కలుగు చేసిన నామం, విమోచన కలుగు చేసిన నామం, నిత్య నిరీక్షణ ఇచ్చిన నామమును బట్టి మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రభువా, మీ కార్యములు అగమ్యములు, అగోచరములు, కంటికి కనబడవు, చెవికి వినబడవు. ప్రభువా తండ్రి, వాటిని బట్టి స్తుతిస్తుంటున్నాము. మనుషులను మంటికి మార్చువాడవు, తిరిగి రండి అని నరులను పిలుచువాడవు. మీ కార్యములు ఎంతో దొడ్డవి, గొప్పవి. ప్రభువునందు మృతినందు మృతులు ధన్యులు అని సెలవీయబడుతూ వచ్చింది. రథమును బట్టి మీ స్తోత్రాలైనా, మీ అనాదికాల సంకల్పంలో తనను ఏర్పరచుకొని పిలిచి ప్రేమించి రక్షించారు, పాపను క్షమించారు, మిమ్మల్ని ఎరుగునట్లు చేశారు. మీ బిడ్డగా, నీ సొత్తుగా, స్వకీయ జనముగా, సాక్షిగా ఈ కొమ్మూరు గ్రామంలో మా తండ్రి నిలబెట్టారు. పెద్దవారిపాలెం సంఘంలోను, కొమ్మూరు హెబ్రోన్ సంఘంలోను సాక్షిగా ఉంచి కాపాడుతూ వచ్చారు. స్తోత్రాలు చెల్లించుకుంటారు. కుటుంబం ఇచ్చారు, పిల్లల్ని ఇచ్చారు. మీకు వందనాలు. మీ సొంత సమయంలో మీరు మీ అనుకూల సమయంలో పిలిచారు. మేము ప్రశ్నించలేము. మేమైతే ఎరుగని వారం, మా అంతం ఎరుగము. మా తండ్రి, మాకైతే ఒక నిరీక్షణ ఇచ్చారు. మా గమ్యం ప్రభువునందు ఉన్నది, నిత్య ఆనందం ఉన్నది, నిత్య సంతోషం ఉన్నది, నిత్య జీవములో మేము ఆనందించగలము అనే నిరీక్షణతో మమ్మల్ని భూమి మీద ఉంచారు. మీ స్తోత్రాలు, ప్రథమను బట్టి స్తోత్రాలు. ఇక్కడ ఉన్న కుటుంబాలు, విశ్వాసులు, సహపాఠి వారు, బంధువర్గం కనికరించు, బిడ్డలను కనికరించు. భౌతిక కాయమును మీ వాక్యం సెలవిచ్చినట్లు మంటికి అప్పగించబడవలసిన మీ కృపను పాలించి దయచూపించు. వెల్లడి చేయబడుతూ వచ్చిన
నీ సువర్తమానం నమ్మిన ఆమె ధన్యురాలు. ఆమె పొందిన ధన్యతలు నా తండ్రి చూచిన వారు, ఎరిగిన వారు, బంధువర్గంలోను, విశ్వాసుల్లోనూ విశ్వాసం ఉంచినట్లు దయ చూపించును. వాటి ధన్యత వారు పొందినట్లుగా కృపను పాలించును. ఎవరికి ధన్యతలోనికి రాలేదో, నిరీక్షణ లేని వారు ఉన్నారో వారికి నేను నిరీక్షణ ఇవ్వండి, కనికరించు. ముందున్న కార్యముల కొరకై సిద్ధపరచు. బిడ్డలను గ్రామం చేసుకొని కరుణించు. వందనములు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామముపేట స్తుతులు అర్పించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరూ చూశారనుకుంటాను. ఇంకా ఎవరైనా ఆలస్యంగా వచ్చి చూడని వారు ఉంటే ఒకసారి రండి. కూర్చుని కొంచెం అటెండ్ చేయాలి. తర్వాత ఏదో అప్పుడు 2 చరణాలు పాట పాడుతూ ఉంటాము. రండి.